హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చూద్దామండి. జస్ట్ గోధుమ పిండి, బెల్లం 2 ఐటమ్స్ ఉంటే చాలండి. మనం సింపుల్గా, ఈజీగా, క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీన్ని డెజర్ట్ లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి చిన్న కప్పుతో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. మీరు ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో చూసి తీసుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకోండి. వేసి వీటన్నిటిని పిండిలోకి బాగా కలిసేలాగా ఒకసారి బాగా ఇలా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నూనె వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇలా వేడి నూనె కూడా వేసిన తర్వాత ఇలా చూసుకొని నిదానంగా ఇలా కలుపుకోండి. పిండి మొత్తంలోకి ఆయిల్ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా అంతా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోండి. కొంచెంగా చూసుకుంటూ వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా ఉండకూడదండి. మీడియంగా చూసుకొని కరెక్ట్గా నేను చూపిస్తాను ఆ విధంగా చూడండి. ఈ విధంగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టేసేసి బెల్లం కరిగేంత వరకు మరిగించండి. మనకు ఇది పెద్దగా పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. కాసేపు బెల్లం కరిగిపోతే చాలు. ఇలా మనకు సిరప్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి ఉందండి కదండి, ఇది తీసుకొని దీన్ని ఇంకొకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకోండి. చూడండి, ఇంత తీసుకోండి. మనం మామూలుగా చపాతీకి తీసుకునే పిండి కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఇలా తీసుకొని పొడి పిండి వేసుకొని మనం మామూలుగా చపాతీలు ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోండి. కానీ చపాతీ అంత పల్చగా ఒత్తకండి, ఇది కొంచెం లావుగా ఉండాలి. నేను చూపిస్తాను చూడండి. ఆ విధంగా అలా ఒత్తుకోండి, కొంచెం లావుగా ఉండేలాగా. మరీ సన్నగా అయిపోతే మనకు మళ్ళీ క్రిస్పీనెస్ ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి నేను చూపిస్తాను కొంచెం లావుగా. ఆ విధంగా చూడండి. ఈ విధంగా ఇలా ఒకసారి ఒత్తుకోండి చపాతీ పిండి మొత్తాన్ని. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం షేప్స్ కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్స్ అయితే కావాలో ఆ షేప్స్లో కట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా ఒకటి గిన్నె తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేస్తే మనకి ఇలాంటి షేప్స్ వస్తాయి. చూడండి ఈ విధంగా. లేదా మీ దగ్గర షేప్ కటింగ్ చేసుకునే అవి వస్తాయి కదండి, అవి ఉన్నాయనుకోండి, వాటితో అయినా మీరు కట్ చేసేసుకోండి. ఎలా అయినా పర్లేదు, మనకి ఏ షేప్స్ ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. చిన్న క్యాప్తో తీసుకొని ఇలా అనుకుంటే చిన్నగా వస్తాయి. ఇలా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇదే విధంగా మనం పిండి మొత్తాన్ని ఇలాగే మనం చపాతీలాగా ఒత్తుకొని ఈ విధంగా షేప్స్ తీసుకోవాలి. ఇది ఇంకా మన ఓపిక అండి, మనకి ఎలా షేప్స్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే కాకుండా నేను ఇంకొక విధానం చూపిస్తాను చూడండి. ఇలా నైఫ్ తీసుకొని ఇలా అంచులు కట్ చేసేసుకోండి ఫస్ట్. చూడండి, ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ అంటూ మనం పూర్తిగా ఒక చపాతీ చేసిన తర్వాత కూడా ఇలా చేసేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసుకుని మధ్యలో ఇలా పొడవుగా కట్ చేసుకోండి, నిలువుగా. వీటిని మరి ఇలా సైడ్ టర్న్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేయండి. చూడండి, ఇలా మనకు క్యూబ్స్ లాగా వస్తాయి. ఇలా కూడా చేసేసుకోవచ్చండి. ఇదైతే ఇంకా మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది.
మీకు ఏ షేప్స్ అయితే నచ్చుతాయో ఆ షేప్స్లో చేసేసుకోండి. మొత్తం పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం పిండి వేసుకొని ఆటోమేటిక్గా పైకి వస్తుంది. అలా ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి క్యూబ్స్, వీటన్నిటిని ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయండి. చూడండి, మనం ఇలా వేస్తుండగానే అవే పైకి వచ్చేస్తున్నాయి. అలా ఆయిల్ బాగా హీట్ అయితే ఇలా వస్తాయి. చూడండి, అన్నీ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఇలా కదుపుతూ ఫ్రై చేయండి. అన్ని వైపులా మనకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. కరెక్ట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. ఇలా వచ్చిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోండి. ఒక ప్లేట్లో తీసుకోండి. వీటిని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే విధంగా మన దగ్గర ఇంకా ఉన్నాయి కదండి క్యూబ్స్, అవి కూడా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అన్ని ముక్కలు ఈ విధంగా ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి. చూడండి, ఇవి కూడా ఇప్పుడు మనకు బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా అన్నీ పక్కన తీసుకున్న తర్వాత కొంచెం అలా చల్లారనివ్వండి. మరీ వేడి మీద కాకుండా కొంచెం అలా కూల్ అయిన తర్వాత మనం బెల్లం ఇది పాకం పట్టుకున్నాం కదండి, అంటే పాకం కాదు సిరప్ లాగా కొంచెము, దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ మొత్తాన్ని వేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇలా పైనుంచి కొంచెం సిరప్ వేసుకోండి. అన్నీ బాగా నానేలాగా వేసుకోవాలండి. కాసేపు ఇలా ఇవి షుగర్ సిరప్లో ఈ విధంగా నానితే మనకు చాలా బాగుంటాయి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకు బాగా ఇవి సిరప్ మొత్తం పీల్చుకొని ఉంటాయి. చాలా బాగుంటుందండి. ఇంకా మనం సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. అంతేనండి, 10 to 15 మినిట్స్ మనం ఇలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. మనం ఇంటికి ఎవరికైనా డిన్నర్ కానీ లంచ్ కానీ అలా ఇన్వైట్ చేసినప్పుడు చివరిలో డెజర్ట్ లాగా ఇది ఇవ్వండి. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చిన్నపిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలన్నప్పుడు కూడా హెల్తీగా మనం ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు. బెల్లం కూడా మనకు చాలా హెల్తీ కదా, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తీసేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.